హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేము కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి పోను ద్వాదశి తులసి వివాహం అని చేస్తామండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయాన నైవేద్యం అనేది చేసి పెట్టి చక్కగా సాయంత్రం వరకు ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండి తులసి వివాహం అనేది చేస్తాం. ఈ తులసి వివాహము మేము చక్కగా పెళ్ళి అనేది చేస్తాం. తులసి దామోదరులకు కళ్యాణం అనేది చేస్తామండి. చక్కగా పందిళ్ళు వేసి ఆ పందిరి కూడా 5 రోజులు ఉంచుతామండి. చక్కగా మామిడి తోరణాలు పువ్వులతో అలంకరణ చేసుకొని ధాత్రి నారాయణ అంటే దామోదరుడు ఆయన ఉసిరి చెట్టు రూపంలో ఆయనని మరియు అమ్మవారు తులసిని రెండు పక్కన పెట్టి వివాహం అనేది చేస్తాం. ఓడి బియ్యము, పుస్తెలు, మట్టెలు, జీలకర్ర, బెల్లం, పళ్ళు, నైవేద్యం, అన్ని తలవాలకు సంబంధించిన బియ్యం, వస్త్రాలు అన్నీ కూడా సమకూర్చుకొని చక్కగా అమ్మవారికి అయ్యవారికి పెళ్ళి అనేది చేస్తామండి. 5 రోజులు పందిరి కూడా చక్కగా అలానే ఉంచుతాం. అలంకరణలు అన్నీ చేసుకొని చక్కగా వివాహం అనేది చేసిన తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం అనేది పోస్తాం. ఈ ఓడిబియ్యం కూడా 5గురు కలిసి పోస్తాం. ఆ కాలంలో కాచే పళ్ళు కూడా నైవేద్యంగా పెడతాం. సిరా నైవేద్యంగా చేస్తాం. చక్కగా 5గురం కలిసి అమ్మవారికి ఒడిబియ్యం అనేది పోస్తాం. అలాగే మేము కూడా పసుపు కుంకుమల అనేవి ఒకరికొకరం ఇచ్చుకొని హారతి ఇచ్చి ఉసిరి కాయలపైన దీపాలు అనేది వేసి హారతిగా ఆ దామోదరుడికి అమ్మవారికి తులసీమాతకు చక్కగా హారతి అనేది ఇచ్చి మళ్ళీ అలంకరణార్థం చక్కగా దీపారాధన కొరకు ముగ్గులు అనేవి వేసి అలంకరణ కూడా చేసుకొని దామోదరుని యొక్క కృపకు పాత్రులమవుతాం. ఇలా మనం వివాహం చేయడం వల్ల మన ఇంట్లో పెళ్ళి కావాల్సిన పిల్లవాళ్ళకు కూడా ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి. చక్కగా భగవంతుని పెళ్ళి మనం మన ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో కూడా ఆయన చక్కగా పెళ్ళి కావాల్సిన పిల్లవాళ్లకు చక్కగా పెళ్ళిళ్ళు కూడా త్వరలో అయిపోయే అవకాశం ఉంది. భగవంతునికి మనం ఏదైనా చేసినా దానికి రెట్టింపు ఫలితాలు మనకి ఇస్తారు. ఈ కార్తీక మాసంలో భగవంతుని కళ్యాణం చేయడం వల్ల మన ఇంట్లో కూడా కళ్యాణం అనేది త్వరలో, అంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళకి త్వరలో పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా చిన్న చిన్న దోషాలున్నా తొలగిపోతాయి. చక్కగా మన ఇంట్లో మంచి ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం అనేది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి పూజలో లభిస్తుంది. కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యత అదే. ఆ దామోదరుడు, లక్ష్మీదేవి ఇద్దరు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి స్వయాన చెప్పారు, ఈ కార్తీక మాసంలో ఎవరైతే చక్కగా పూజలు, నోములు, వ్రతాలు చేస్తారో వారికి చక్కటి అనుగ్రహం కలుగుతుంది అని. ఈ విధంగా చక్కగా హారతి అనేది ఇచ్చి అవన్నీ ఏవైతే మనం ఆ భగవంతుడికి, అమ్మవారికి సమర్పించినవి ఉన్నాయో అవన్నీ తెల్లవారిన ఎవరైతే మనకు బ్రాహ్మడిగా పిలుచుకుంటామో వాళ్ళకి దక్షిణ సహాయంగా, సాహిత్యం సహాయంగా వీలైతే భోజనం పెట్టి చక్కగా వస్త్రదానం, దీపదానం అన్నీ చేసుకుంటాం. పౌర్ణమి చతుర్దశి రోజు కూడా మేము దీపారాధన అనేది చేస్తామండి. వైకుంఠ చతుర్దశి రోజు చక్కగా ఉదయాన్నే, అంటే సూర్యోదయానికి ముందే లేచి చక్కగా వాకిళ్ళన్నీ తుడుచుకొని ముగ్గులు అనేవి పెట్టుకొని ఎక్కడైతే మనం వివాహం జరిపామో అక్కడే 1116 వత్తులు వైకుంఠ చతుర్దశి రోజు ఆ వైకుంఠ నారాయణునికి సమర్పిస్తాం. ఈ సూర్యోదయానికి ముందు సమర్పించేవి నారాయణకి, సూర్య ఉదయం తర్వాత శివునికి, సూర్య అస్తమయం తర్వాత ముట్టించేవి లక్ష్మీదేవికి, అంటే సాయంత్రం పూట. ఇట్లా 1116 వత్తులు చక్కగా ఒక పెద్దని మట్టి పాత్రను తీసుకొని దానికి మంచిగా పసుపుతో కడిగి తుడిచి దానికి కుంకుమ, పసుపు బొట్లు పెట్టి చక్కగా ఒక పండు నైవేద్యం పెట్టి వత్తులు అనేవి పెట్టి అగరవత్తితో దీపారాధన అది చేస్తాం. అలాగే పౌర్ణమి రోజు కూడా ఉదయాన్నే నక్షత్రవత్తులు, కమలవత్తులు, 365 వత్తులు అవి వెలిగించుకుంటాం పౌర్ణమి రోజు ఉదయం. అలాగే ఆ రోజు కూడా మొత్తం ఉపవాసంగా ఉండి చక్కగా సాయంత్రమేమో నక్షత్ర దీపాలు. ఇది పౌర్ణమి రోజు ఉదయాన 365 వత్తులు మరియు కమలవత్తులు మరియు ఇంకేంటి నక్షత్రవత్తులు
ఇవన్నీ ముట్టించుకుంటాం. సాయంత్రం మేము 108 దారపు వత్తులు అలాగే నక్షత్ర దీపాలు అనేవి వెలిగిస్తామండి. 27 నక్షత్రాలకు గాను దీపారాధన అనేది చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మనకు నక్షత్ర దోషాలు కూడా పోతాయి. అలాగే దీపదానం అనేది చేస్తాం. చక్కగా నక్షత్రాలు ఉన్నప్పుడే 27 నక్షత్రాలకు గాను దీపారాధన, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దీపం, 2 ఆకులు, 2 వత్తులు, మట్టి దీపాలైనా సరే, పిండి దీపాలైతే ఇంకా శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.